విశాఖలో ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ప్రధాని మోడీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలో ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ప్రధాని మోడీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, విశాఖ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ 3 గంటల 17 నిమిషాల సమయంలో నేవీ ఎయిర్పోర్ట్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. అక్కడ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ స్వాగతం పలికారు. అలాగే డిప్యూటీ సీఎం కూడా ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ప్రధానితో పాటు ముఖ్య నాయకత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ అంతా కూడా కలిసి ప్రస్తుతం ఏదైతే సిరిపురం ఏరియాలో ఉన్న రోడ్ షో ప్రాంగణం ఉందో రోడ్ షో ప్రాంతానికి వస్తారు. ఎగ్జాక్ట్గా ఇదే ప్రాంతం నుంచి రోడ్ షో కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడకు సమీపంలోనే, అంటే ఇది వాల్టేర్ అప్లాండ్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో ఈ రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా ఆంధ్ర యూనివర్సిటీ పరిసర ప్రాంగణం అంతా కూడా ప్రజలతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం ఏదైతే ఈ వాహనం ఉందో, ఈ ప్రత్యేకించి ఏర్పాటు చేసిన వాహనం పైనే ప్రధాని నరేంద్ర మోడీ అభివాదం చేసుకుంటూ ప్రజలకు రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధత ఉంది. ప్రధాని మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంగణానికి రాబోతున్నారు. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ రోడ్ షో తర్వాత బహిరంగ సభకు వెళ్తారు. బహిరంగ సభ దాదాపుగా 1 గంట సేపు, అంటే దాదాపు 7 గంటల వరకు కూడా ప్రధాని బహిరంగ సభ ప్రాంగణంలో ఉంటారు. 2,08,000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటుగా ఈ రోడ్ షోను అనేది చాలా కీలకం. 2 విభాగాలుగానే ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకున్నారు. ఒకటి 45 నిమిషాల పాటు 1 కిలోమీటర్ రోడ్ షో కొనసాగబోతోంది. ఆ తర్వాత బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేయబోతోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఏదైతే ప్రధాని వస్తున్నారో ప్రధాని చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ పర్యటన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 3 పార్టీలు ఏర్పాట్లు చేశాయి. ప్రస్తుతానికి ప్రధాని రోడ్ షో మరికొద్ది సేపట్లో ఎగ్జాక్ట్గా ఎక్కడైతే నేను నిల్చొని ఉన్నానో ఇక్కడ ఈ ప్రాంతంలోనే ప్రారంభం కాబోతోంది. ప్రధాని రోడ్ షోకి సంబంధించినంత వరకు ఏర్పాట్లు అయితే చూడొచ్చు మనం. ఇక్కడ పబ్లిక్ ఒకవైపు ఉన్నారు. దాదాపు 60,000 నుంచి 1,00,000 మంది వరకు పబ్లిక్ ఈ గ్యాలరీలో నిలబడి ఉన్నారు. ఇక మరోవైపు కూడా కొంత పబ్లిక్ యాక్సెస్ ఇచ్చినప్పటికీ కూడా లిమిటెడ్ పర్మిషన్స్తోనే పబ్లిక్ ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఈ ప్రాంగణం నుంచి ఇక్కడి నుంచే ఈ వాహనం పైనే ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహిస్తారు. అయితే ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధాని పర్యటనకు సంబంధించినంత వరకు సహజంగా ఉండే ఆంక్షల కన్నా ఈసారి ఎక్కువ ఆంక్షలు ఉన్నాయి. ప్రధానంగా డ్రోన్లు వంటి ఎక్విప్మెంట్ సైట్లు కూడా ఎగురవేయకుండా నిషేధం విధించడంతో పాటు కొంత నియంత్రణ పాటిస్తున్న పరిస్థితి ఉంది. హై సెక్యూరిటీ జోన్గా ఈ ప్రాంతాన్ని ప్రకటించిన క్రమంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా దాటుకుని ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చారు. ప్రస్తుతం వేలాది మంది ఈ ప్రధానికి స్వాగతం పలకబోతున్నారు. అదే సమయంలో బహిరంగ సభ దగ్గర 1,00,000 మంది బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఇక మరికొద్ది నిమిషాల్లోనే ప్రధానమంత్రి కాన్వాయ్ ఈ ప్రాంతానికి రాబోతోంది. సంతోష్. రచంద్ర, అయితే ఈ సభలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు దాదాపు 1,00,000 కుటుంబాలకు సంబంధించిన అంశం అది. అలాగే తెలుగు ప్రజల ఆకాంక్ష చాలా కాలంగా దానికోసం, అంటే దాదాపు 4 ఏళ్ల పైబడిన పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంటు పునరుద్ధరణ కోసం, ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తారనే ఆలోచన కన్నా ముందు దాని పునరుద్ధరణ, సిబ్బందికి వేతనాలు ఇవ్వటం అనేది చాలా కీలకంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భావిస్తున్నాయన్న సమాచారం వస్తోంది. స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా ఆ విషయాన్ని చెప్పారు. కొంత ప్యాకేజ్ రూపంలో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం సహాయం చేసే అవకాశం కేంద్రం తీసుకునేలా ఉంది. ప్రస్తుతానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు సెల్ఫ్ సస్టైన్ అవడానికి ఆస్కారం లేదు. కాబట్టి కేంద్రమే ఒక 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి కొంత మిషనరీతో పాటు ఇతర మైన్స్ కానీ, ప్రధానంగా డెడికేటెడ్ మైన్స్ అవసరం అవుతాయి. కాబట్టి ఆ మైన్స్కి సంబంధించినంత వరకు కొంత సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. తద్వారా పరిశ్రమ నిలదొక్కగలిగితే మరోసారి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ మూతపడే స్థాయి నుంచి వెనక్కి వస్తుందనే, రివైవ్ అవుతుందనే ఒక ఆలోచన అయితే ఉంది. ఇదే పరిస్థితులు, అంటే
గతంలో వాజ్పేయి ప్రభుత్వం హయాంలో కూడా అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా దాదాపుగా ఇదే పరిస్థితులు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ సిక్ అయిపోతుంది, స్టీల్ ప్లాంట్ మూతపడుతుందన్న ఆందోళనలు ఉన్న నేపథ్యంలో అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడిగా పనిచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవ్ అవ్వడానికి కొంత సహకరించాయి. మరొకసారి అదే పరిస్థితి వచ్చింది. స్టీల్ ప్లాంట్ క్రైసిస్ నుంచి బయటపడేయాలనుకుంటే ఇప్పుడు 15 నుంచి 17,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కాబట్టి ఆ సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందా, లేకపోతే వివిధ మార్గాల ద్వారా అందేలా చేస్తుందా అనే దాని మీద కొంత ఉత్కంఠ అయితే ఉంది. ఈ బహిరంగ సభకు, అందులోని విశాఖపట్నంలో బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి ఈ బహిరంగ సభ వేదికపై నుంచి ప్రధానమంత్రి ఏదైనా ఒక ప్రకటన చేస్తారా అనేది కార్మిక వర్గాలతో పాటు నగరవాసులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలు కానీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అదే సమయంలో 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రధానంగా ఉత్తరాంధ్ర ఫోకస్డ్గా ఈసారి భారీ పెట్టుబడులతో ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి ఆయన బహిరంగ సభ వేదికపై ఎటువంటి వరాలు ఇస్తారనేది మాత్రం పార్టీ రాజకీయ వర్గాలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనకు సంతోషం. రవిచంద్ర, రోడ్ షో ఎంత సమయం పాటు జరగనుంది? సభ ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది? రోడ్ షో ప్రారంభం అవడానికి మరికొద్ది సమయంలో, అంటే దాదాపుగా 4:45 సమయంలో రోడ్ షో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 1 కిలోమీటర్ రోడ్ షో జరుగుతుంది. కిలోమీటర్ రోడ్ షోకి సంబంధించి ఒక 40 మినిట్స్ వరకు సమయం పట్టే అవకాశం ఉంది. చాలా నెమ్మదిగా రోడ్ షో కదులుతుంది. వేలాది మంది ఇప్పటికే చేరుకుని ఉన్న క్రమంలో వారంతా కూడా అభివాదం చేసుకుంటూ ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కదులుతారు కాబట్టి అదంతా నెమ్మదిగా సాగే అవకాశం అయితే కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం అయితే దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ ఈ రోడ్ షో కొనసాగుతుంది. నేరుగా ప్రధాని డయాస్ వరకు కూడా ఓపెన్ టాప్ వెహికల్లోనే వెళ్తారు కాబట్టి ఆ మొత్తం ప్రాంగణం అంతా, ఆ ప్రయాణించే మార్గం అంతా కూడా జన సమీకరణ జరిగింది. వారంతా కూడా పూల జల్లుల మధ్య, హర్షధ్వానాల మధ్య మోదీని స్వాగతించడం ఒక ఇదిగా ఉంటుంది కనుక అది ఒక 40 నిమిషాల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవుతుంది. తర్వాత బహిరంగ సభ ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. విశాఖలో ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ప్రధాని మోడీ. ప్రధాని మోడీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు